అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి, నకలు కొట్టడానికి కూడా అకలు ఉండాలి. కానీ మన సర్కారోళ్లకు అవి రెండు ఉన్నట్టుగా అనిపిస్తలేదు. అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నంలో ప్రతిసారి ఎల్లెలు కలబడుతున్నారు, దొరికిపోతున్నారు. రాష్ట్రం కడుతున్న అప్పుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. చారాల కోడికి బారానా మసాలా అన్నట్టు నిన్న రుణమాఫీ కార్యం నడిచింది. ఆ సందర్భంగా అప్పుల మీద రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. పెద్దలు బట్టి విక్రమార్క గారు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు. అప్పు చేసిన అయ్యగారు మిత్తి కడుతున్నదేమో బట్టి విక్రమార్క గారు. ప్రతి నెల తిన్నా తినకపోయినా ఉపాసం బండి అయినా పోయినసారి చేసిన అప్పులకు ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు ప్రతి నెల దాదాపుగా 7,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాడు. నెలకు 7,000 కోట్ల మిత్తి కడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. పాపం బట్టి గారు ఇంట్లోంచి కడుతున్నారన్నంత బాధతోటి ఆయన చెప్పారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలకు, అదే బట్టి గారు అధికారంలోకి వచ్చిన తెల్లారిచ్చిన వైట్ పేపర్లో చెప్పిన లెక్కలకు, కాగ్ చెప్తున్న లెక్కలకు ఎక్కడ కూడా మ్యాచ్ అవుతలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నది. నెలకు 7,000 కోట్లు కడితే ఇప్పటి వరకు ఎంత కావాలి? మొత్తం 49,000 కోట్లు కావాలి. కానీ అధికారిక లెక్కల ప్రకారం రేవంత్ సర్కారు 49,000 కోట్లు కట్టలేదు. వాళ్ళు కట్టింది కేవలం 12,380 కోట్లు. ఇది గాలి గన్నారావు చెప్పిన లెక్క కాదు. కాంగ్రెస్ గద్దెనెక్కినాక ఇచ్చిన శ్వేతపత్రంలో స్వయంగా ప్రస్తుత ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చెప్పిన లెక్క. బడ్జెట్లోని అప్పులకు కట్టాల్సిన మిత్తి 20,952 కోట్లు. బడ్జెటేతర అప్పులకు కట్టాల్సిన మిత్తి 11,968 కోట్లు. మొత్తం కలిపితే 32,920 కోట్లు. అంటే దీన్ని నెల నెలకు డివైడ్ చేస్తే ప్రతి నెలకు 2,700 కోట్లు కట్టాలి. ఇక అసలు మిత్తి 2 కలిపితే మొత్తంగా 4,500 కోట్లు కట్టాలి నెలకి. అట్లనే ఒకసారి కాగ్ లెక్కలు కూడా చూద్దాం. కాగ్ లెక్కల ప్రకారం మొత్తం 7 నెలల్లో కట్టిన మిత్తి 12,380 కోట్లు. 2024-25 బడ్జెట్ ప్రకారం 12 నెలల మిత్తిలకు అయ్యే ఖర్చు 22,407 కోట్లు. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లెక్కల ప్రకారం 2 నెలలకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టింది 6,625 కోట్ల వడ్డీ. మరి సీఎం చెప్పిన 7,000 కోట్ల లెక్క ఎక్కడిది? ఇక 2014తో పోలిస్తే రాష్ట్ర ఆదాయం 324% పెరిగింది. అంటే 2014లో 51,042 కోట్లుగా మన ఆదాయం ఉండే. అది 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 2,16,567 కోట్లకు పెరిగింది. ఇంకా ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే 2023లో రాష్ట్ర బడ్జెట్ 4,882 కోట్ల సర్ప్లస్లో ఉంది. దానికి ముందేడాది 6,500 కోట్ల సర్ప్లస్లో ఉంది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం 7 నెలల్లో 35,188 కోట్ల అప్పులు తెచ్చింది. ఇక రేవంత్ రెడ్డి చెప్పిన మిత్తి లెక్క కాడికి వస్తే అసలు వడ్డీ కలిపిన నెలకు 4,500 కోట్లు దాటలేదు. అసొంటప్పుడు నెలకు 7,000 కోట్లు ఎవరికి కడుతున్నారు? మిగిలిన 2,500 కోట్లు ఎక్కడికి పోతున్నాయి? ఢిల్లీకి కప్పం కడుతున్నారా? ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ కింద జమ చేస్తున్నారా? జనం సొమ్ము ఎవరు మింగుతున్నారు? ప్లీజ్ ఆ ఒక్కటి అడగద్దు.